నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఈ మధ్య బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతున్న మాటలు గతంలో కూడా చాలాసార్లు మాట్లాడాడు. ఇవే విషయాలు మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఈ మధ్య మళ్ళీ వైరల్ అవుతున్నాయి. మొన్ననేమో మోడీ గురించి ఆయన మాట్లాడిన మాటలు, ఆయనతో పాటు మధు కిశ్వర్ మాట్లాడిన మాటలు, చెప్పిన విషయాలు చాలా వైరల్ అయినాయి, చాలా చర్చనీయాంశమైనవి. మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి మోడీ గురించి కాకుండా అమిత్ షా గురించి మాట్లాడిన మాటలు కూడా నిజంగా సంచలనం కలిగించేవి, ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయాలు. ఈ మధ్య ఆయన ఇంటర్వ్యూలో మోడీ గురించి మాట్లాడాడు, అమిత్ షా గురించి కూడా మాట్లాడిన మాటల్లో అమిత్ షా ఒక గూండా అని ఆయన చాలా స్పష్టంగా, అమిత్ షా ఒక గూండా. హరేన్ పాండ్యా హత్య కేసులో అమిత్ షాకు సంబంధం ఉంది. హరేన్ పాండ్యా అంటే గుజరాత్ హోంమంత్రి. అప్పుడు హరేన్ పాండ్యా హత్య జరిగింది. ఆ హత్యకు సంబంధించి చాలా రోజులు కేసు నడిచింది, చాలామంది అరెస్ట్ అయ్యారు, జైలుకు పోయారు, శిక్షలు పడ్డాయి. అందులో అమిత్ షా మీద ఆరోపణలు ఉన్నాయి. దాని లింకులో అమిత్ షా మీద సిబిఐ కూడా ఆరోపణలు చేసింది. దాని మీద సుబ్రహ్మణ్యం స్వామి మాట్లాడాడు. अमित शाह जी ठीक काम कर रहे हैं, वो ठीक है? अमित शाह तो गुंडा है, मैं बता रहा हूँ. अब छापने तो मुझे कोई आपत्ति नहीं. मैं कह रहा हूँ कि अमित शाह एक गुंडा है और जो उसने किया हरेन पांड्या की हत्या में, वो कभी ना कभी आएगा इस देश में, कटघरे में इनको खड़ा होना पड़ेगा. అమిత్ షా హరేన్ పాండ్యా హత్య కేసులో ఎందుకు హరేన్ పాండ్యాను హత్య చేయాల్సి వచ్చింది, ఏది బయటపడుతుందని హరేన్ పాండ్యాను హత్య చేశారు, అది ఇంకా తేలాల్సే ఉంది. 2003 మార్చి 26న హరేన్ పాండ్యా హత్య జరిగింది. హరేన్ పాండ్యా హత్యకు సంబంధించి హైదరాబాద్కు లింక్ ఉంది. హరేన్ పాండ్యాను హత్య చేసిన వాళ్ళు హైదరాబాద్ నుంచే వెళ్ళారు అనేది కోర్టు తేల్చింది. అసలు దీనికి అమిత్ షాకున్న లింక్ ఏంటి తర్వాత మాట్లాడదాం. ఈ హరేన్ పాండ్యా హత్య కేసులో హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అస్గర్ అలీ, ఇతను నల్గొండకు సంబంధించిన వాడు, తర్వాత హైదరాబాద్లో కూడా ఉన్నాడు. అతనితో పాటు హైదరాబాద్కు సంబంధించిన 12 మంది ఈ హత్యలో పాల్గొన్నారని కోర్టు వాళ్లకు 12 మంది మీద కేసు నమోదు, వాళ్ళందరికీ శిక్ష విధించింది. కోర్టు శిక్ష విధించింది, వాళ్ళు జైల్లో ఉన్నారు. 12 మంది వీళ్ళే హత్య చేశారు. ఎందుకు హత్య చేశారు? గుజరాత్ మారణకాండ మీద కసితో అనేక మంది ముస్లింలను గుజరాత్లో చంపారు కాబట్టి కసితో వీళ్ళందరూ వెళ్ళి, వీళ్ళు కొంతమంది పాకిస్తాన్లో ట్రైనింగ్ అయ్యారని ఇవన్నీ ఆరోపణలు చేశారు పోలీసులు. ఎవరో గుజరాత్ పోలీసులు. వీళ్ళను ఆ కసితో చంపేశారు హరేన్ పాండ్యాను అనేది గుజరాత్ పోలీసుల ఆరోపణ. అట్లా వాళ్ళకు శిక్ష పడింది, జైల్లో ఉన్నారు. అంతేనా, అక్కడితో ఆగిపోయిందా? కేసు అక్కడితో ఆగిపోలేదు. హరేన్ పాండ్యా హత్య, ఆ తర్వాత వీళ్ళ అరెస్టు, వీళ్ళ జైలు శిక్ష, ఇవన్నీ ఒక పక్క నడుస్తూ ఉంటే దాని వెనక ఇంకొక కథ ఉంది అనేది తీవ్రమైన ఆరోపణలు. ఎవరు ఆరోపణ చేయడం కాదు. ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణ చేశాడు. సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఆరోపణలు కాదు, సిబిఐ ఇప్పుడు ఎవరైతే అమిత్ షా చేతిలో నడుస్తున్న సిబిఐ ఉందో, ఎవరైతే అంధభక్తులు సిబిఐ చాలా గొప్పది అని పొగుడుతుంటారో ఆ సిబిఐఏ చేసిన ఆరోపణ, పెట్టిన కేసు, ఆరోపణే కాదు పెట్టిన కేసు. సోహ్రాబుద్దీన్, ఈ మొత్తం కేసులో సోహ్రాబుద్దీన్ అనే అతన్ని హరేన్ పాండ్యాను హత్య చేయడానికి సుపారీ ఇచ్చారు. సోహ్రాబుద్దీన్కు సుపారీ ఇచ్చారు. ఆ సోహ్రాబుద్దీన్ హైదరాబాద్లో ఉన్న ఈ మొత్తం అందరినీ కాంటాక్ట్ అయ్యి వాళ్లకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు చంపేశారు. సోహ్రాబుద్దీన్ ఎవరు చెప్పిన మేరకి ఈ మర్డర్స్ కాంట్రాక్ట్ ఇచ్చాడు? సోహ్రాబుద్దీన్కి సుపారీ ఇచ్చింది ఎవరు? అప్పుడు దాంట్లో అమిత్ షా పాత్ర కూడా ఉంది అనేది వచ్చిన ఆరోపణ. సిబిఐ కూడా దాదాపుగా అదే చెప్పింది. సిబిఐ కూడా. అయితే సోహ్రాబుద్దీన్ అనే అతను ఈ మొత్తం కేసులో ప్రధానమైన సాక్షి కాబట్టి సోహ్రాబుద్దీన్ని పట్టుకుంటే టోటల్ కేసు అంతా, అసలు జరిగింది ఏంటి, నిజాలు బయటకు వస్తాయి కాబట్టి సోహ్రాబుద్దీన్ బతకూడదు. ఏం జరిగింది? సోహ్రాబుద్దీన్ని నవంబర్ 22, 2005న సోహ్రాబుద్దీన్, అతని భార్య కౌసర్బీ, అతనితో పాటు అతని అనుచరుడు తులసీరామ్ ప్రజాపతి
ఈ ముగ్గురు హైదరాబాద్ నుంచి సాంగ్లీ అంటే మహారాష్ట్రలోని సాంగ్లీకి ఒక లగ్జరీ బస్సులో వెళ్తున్నారు. హైదరాబాద్లో బయలుదేరారు. సాయంత్రం పూట వెళ్తున్నారు. ఎవరు? ఈ ముగ్గురు. సౌహ్రబుద్దీన్, అతని భార్య ప్రజాపతి, ముగ్గురు బయలుదేరారు. మధ్యలో వాళ్ళు వెళ్తున్నారనే ఇన్ఫర్మేషన్తో మధ్యలోనే బస్సు ఆపి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ATS పోలీసులు వాళ్ళ ముగ్గురిని ఎత్తుకెళ్ళారు. ముగ్గురిని ఎత్తుకెళ్ళిన తర్వాత నవంబర్ 26 ఇది జరిగింది. ఎత్తుకెళ్ళింది ఎప్పుడు? నవంబర్ 22. ఇవి ఆరోపణలు, నిరూపించబడినవి కాదు. చాలా నిరూపించబడకపోవచ్చు, కానీ ఆరోపణలు, ప్రత్యక్ష సాక్షులు, ఆ బస్సులో ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న సాక్ష్యాలు ఇవి. నవంబర్ 26న అదే 2005లో అర్ధరాత్రి 1:32 మధ్య అహ్మదాబాద్లో ఈ సౌహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ జరిగింది. అతను టెర్రరిస్ట్ అని, అతను పోలీసుల మీద కాల్పులు జరిపితే ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో సౌహ్రబుద్దీన్ చనిపోయినట్టు, ఎన్కౌంటర్లో సౌహ్రబుద్దీన్ చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. ఎప్పుడు జరిగింది ఇది? నవంబర్ 26, 2005 అర్ధరాత్రి జరిగింది. సౌహ్రబుద్దీన్ని బస్సులో ఉన్నవాళ్ళు చెప్తున్నది ఏంది? సౌహ్రబుద్దీన్ 22 నవంబర్లో హైదరాబాద్ నుంచి సాంగ్లీ వెళ్తుండగా పట్టుకున్నారని. మరి సౌహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు సంబంధించి అది నిజమైన, అది నకిలీ ఎన్కౌంటర్ అని CBI ఆరోపించింది. దాంట్లో సాక్షులు ఎవరెవరు ఉంటారు? ముందుగానే సాక్షులు నిజంగా సౌహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ పట్టుకెళ్ళిండ్రు అనుకుంటే సాక్షులు ఎవరు? భార్య ప్రజాపతి, ఇద్దరు. ఆయన భార్య కౌసర్ బి నవంబర్ 29న ఇల్లోల్ అనే గ్రామం దగ్గర రివర్ బెడ్లో, సమీపంలో ఉన్న గ్రామం దగ్గరలో ఉన్న రివర్ బెడ్లో కాల్చేశారు. అంటే చంపేసి అక్కడ తీసుకెళ్ళి కాల్చేశారు. ఎవరు కాల్చారు, ఎందుకు కాల్చారు, ఈ రోజుకు తేలదు కూడా. ఈ ముగ్గురిని పోలీసులే బస్సులోంచి పట్టుకెళ్ళారనేది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథ. ప్రత్యక్షంగా సాక్ష్యంలో ఉంటుంది కాబట్టి భార్య కూడా చచ్చిపోయింది. ఆ తర్వాత తులసీరామ్ ప్రజాపతి కూడా ఎన్కౌంటర్లో చనిపోయాడు. తులసీరామ్ ప్రజాపతి మీద ఒక వేరే కేసు బనాయించి జైలుకు పంపారు. జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్తున్న సందర్భంగా ఎన్కౌంటర్ అని చెప్పారు. పారిపోతున్నాడు, మేము గాలి చేసాం. ఎన్కౌంటర్లో అతను చనిపోయాడు. అంటే ముగ్గురు ప్రత్యక్ష సాక్షులు లేకుండా చేశారు. ఈ కేసులో అమిత్ షా పేరు కూడా వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం ఈ ముగ్గురిని పోలీసులు పట్టుకెళ్లారని సాక్ష్యం చెప్పారు. ఇందులో అమిత్ షా పేరు, DG వంజారా పేర్లు కూడా వచ్చాయి. CBI దీని మీద కేసు పెట్టింది. అది మొత్తం సౌహ్రబుద్దీన్ది నకిలీ ఎన్కౌంటర్ అని, పట్టుకొచ్చి కాల్చి చంపారనేది కేసు పెట్టారు. ఈ కేసులో 22 మందిని CBI నిందితులుగా చూపించింది. ఈ కేసు సహజంగానే కొట్టుడుపోయింది. అప్పటి హోంమంత్రి, గుజరాత్ హోంమంత్రి అమిత్ షా మీద కూడా ఈ కేసు ఉంది. సౌహ్రబుద్దీన్ చంపిన కేసులో అమిత్ షా కూడా ఉన్నాడు. కానీ మధ్యలో ఎందుకు అతన్ని కేసు నుంచి డిశ్చార్జ్ చేశారు, దానికి కారణం ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం కేసులో దీని వెనక మొత్తం అమిత్ షా ఉన్నట్టు కనబడుతున్నది ఆరోపణలు. అదే విషయం ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి చెప్పిండు. CBI కోర్టు ఈ అన్ని ఆరోపణలు CBI కోర్టు ఏం చెప్పింది? సాక్ష్యాలు సరిపోలేదని కొట్టేసింది. వాళ్ళు నిర్దోషులు అని చెప్పలే కోర్టు, సాక్ష్యాలు సరిపోలేదు కాబట్టి వదిలేస్తున్నామని వదిలేసింది. ఇప్పటికీ ఇంకా పైకోర్టులో అప్పీల్ పెండింగ్లో ఉంది. ఇంకా నడవాల్సి ఉంది. నడవదు ఎలాగో, ఎందుకంటే కేంద్రంలో కూడా BJP సర్కారే. CBI ఈ కేసు పెద్ద సీరియస్గా తీసుకోదు కాబట్టి నడవదు. అంటే ఈ మొత్తం వ్యవహారం CBI ఆరోపణలతో సహా మనకేమర్థమవుతుంది? సుబ్రహ్మణ్యం స్వామి చెప్పిన దాంట్లో నిజాలు ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయా లేదా? సుబ్రహ్మణ్య స్వామి ఇంత స్పష్టంగా, ఇంత బహిరంగంగా, ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది. ఇది ఒక్క అమిత్ షా విషయంలోనే కాదు, మోడీ విషయంలో మాట్లాడాడు. మోడీ సంబంధాల విషయంలో మాట్లాడాడు. కొంతమందికి MP పదవులు, మంత్రి పదవులు ఎలా వచ్చాయి అనేది చాలా స్పష్టంగా మాట్లాడు. మనం చెప్పలేని విషయాలని, మనం బహిరంగంగా మాట్లాడలేని విషయాలు ఆయన వీడియోలో మాట్లాడాడు. అంతేకాదు, గుజరాత్లో జడ్జి లోయా హత్యకు కూడా అమిత్ షా కారణమని ఆయన గతంలో ఆరోపించాడు. చాలా బహిరంగంగానే ఆరోపించాడు. మోడీ అమిత్ షాల మీద ఆయన చాలా విమర్శలు చేశాడు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఉద్యమం అప్పుడు ఢిల్లీలో రైతులు 1 సంవత్సరం పాటు
ధర్నా సంవత్సరం పాటు ధర్నా నిర్వహించారు. ఆ టైంలో విమర్శలు గుప్పించాడు. డిమానిటైజేషన్ మీద, జీడిపి మీద విమర్శలు గుప్పించాడు. టెర్రర్ అటాకులు, విదేశాంగ విధానాలు, ఎయిర్ ఇండియా క్రాష్, ఇట్లా చాలా విషయాల్లో మోడీని ప్రత్యక్షంగా టార్గెట్ చేశాడు. అమిత్ షాని ప్రత్యక్షంగా టార్గెట్ చేసి సుబ్రహ్మణ్య స్వామి విమర్శలు చేశాడు. మహిళలతో మోడీకి ఉన్న సంబంధాలు మొన్ననే ఆ విషయాలు మాట్లాడుకున్నాయి. ఇన్ని విమర్శలు ఇంత బహిరంగంగా చేసిన అమిత్ షా మీద మర్డరర్ గూండా అని ఇంత స్పష్టంగా సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడినా ఎందుకు బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వాళ్ళని సమర్థించే బ్యాచ్ ఎందుకు కనీసం నోరిప్పట్లేదు? సుబ్రహ్మణ్య స్వామి చెప్పిన అబద్ధమనో లేదు నిజమనో ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఇన్నేళ్లుగా మాట్లాడితే చాలా ఏళ్ళుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇన్నేళ్లుగా మాట్లాడలేదు, కొత్తగా మళ్ళీ ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన మాట్లాడుతుంటే వీళ్ళు కనీసం నోరిప్పట్లేదు. ఎందుకు భయపడుతున్నారు సుబ్రహ్మణ్య స్వామికి? పోనీ ఆయన మీద చర్య తీసుకుని ఆయన బీజేపీలో ఉన్నాడు ఇవాళటి వరకు. బీజేపీ నుంచి కనీసం డిస్మిస్ కాదు, సస్పెండ్ అయినా చేయగలిగారా? అది చేయటం లేదు. పోనీ చట్టబద్ధమైన చర్యలు ఏమైనా తీసుకునే సాహసం చేస్తున్నారా? అది చేయడం లేదు. ఎందుకు? కారణం ఏంటి? ఇందులో నిజాలు ఉన్నాయి కాబట్టే వాళ్ళు చేయటం లేదా? ఆయనను అరెస్ట్ చేసో లేకపోతే ఇంకో చర్యలు తీసుకుంటేనే మిగతా విషయాలు బయటపడతాయని ఏమైనా భయపడుతున్నారా? సుబ్రహ్మణ్యం స్వామి చెప్పినట్టు నా మీద ఒకవేళ చర్యలు తీసుకుంటే నేను బయట పెట్టబోయే అంశాలు మామూలుగా ఉండవు, చాలా విషయాలు బయట పెడతా నేను అని ఆయన మాట్లాడాడు. అది నిజమేనా? ఆయన బయట పెట్టబోయే అంశాలు అంత భయంకరమైనయా? ఈ దేశ ప్రయోజనాలకు అంత దారుణమైన దెబ్బతీస్తాయా? ఈ బీజేపీ నాయకులు అంటే మోడీ, అమిత్ షాల నాటకాలు ఇంకేమేమి ఉన్నాయి, చేసిన దుర్మార్గాలు ఇంకేమేమి ఉన్నాయి, అవన్నీ బయట పెడతాయని సుబ్రహ్మణ్య స్వామి అంటున్నాడు అంటేనే మనకు చాలా అనుమానాలు రావాల్సిన అవసరం ఉన్నది. ఆయన చెప్పేది ఏంటి? ఎందుకు ఆయన బయట పెట్టట్లేదు? బయట పెట్టాలి మరి. నా మీద చర్యలు తీసుకుంటేనే బయట పెట్టాలంటే ఒక రకంగా ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వీళ్ళు బ్లాక్మెయిల్కు ఎందుకు, ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నా వీళ్ళు ఎందుకు లొంగి ఉంటున్నారు అంటే వీళ్ళు చెప్పలేని పనులు ఇంకేవో చేసి ఉంటారు. ఇప్పుడు ఆయన బయట పెడుతున్న విషయాలే కాకుండా ఇంకేవో పనులు వీళ్ళు చేసి ఉంటారా? ఈ అనుమానాలు రావడం తప్పేం కాదు. ఈ అనుమానాలు పోవాలన్నా వాళ్ళు ఇప్పటికైనా దీని మీద చర్యలు తీసుకోవాలి, బహిరంగంగా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడలేదు? దేశానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. సుబ్రహ్మణ్య స్వామి బహిరంగంగా చెప్తున్నాడు హంతకుడు, అమిత్ షా గూండా, మోడీ అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఇంకా చాలా చెప్తున్నాడు ఆయన. హరేన్ పాండ్యా హత్యకు సంబంధించి చెప్తున్నాడు, లోయ హత్యకు సంబంధించి చెప్తున్నాడు. ఇంత బహిరంగంగా ఆయన మాట్లాడుతుంటే నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నారు? ఇప్పటికైనా బహిరంగంగా మాట్లాడండి, నిజాలు ఏంటో చెప్పండి ఈ దేశానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.